చూడరు ఇక కథ ఎట్లున్నదో. ఇక గత ప్రభుత్వంలో కథ ఎట్లున్నది, కాక అటుకులో బుక్కిండో అంబలేదు, ఏం చేసిండు, అప్పులే చేసిండో కొడుకు. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొడుకు. ఇక చూడరు ఇక ఎట్లున్నదో కథ. కిస్తీలు వడ్డీలకి 62,000 కోట్లు, 9 ఏళ్లలో 7 పెరిగిన భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు. చూడరికి ఎట్లున్నదో. కిస్తీలు కట్టడానికి అంటే మనము ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి కదా, వడ్డీలు అంటే మిత్తి తర్వాత కిస్తీలు, ఇన్స్టాల్మెంట్లు తర్వాత వడ్డీలు కట్టడానికే 62,000 కోట్ల రూపాయలు కావాలంట. చూడరికి ఎట్లున్నదో కథ. అటుకులే బుక్కిండో అప్పులే చేసిండో కొడుకు అంటే ఇట్లా చేసి పెట్టిండు మన మీద. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఏటా చెల్లించాల్సిన అంటే ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన వడ్డీలు కిస్తీల భారం 62,000 కోట్లు ఉంటుందని తేలింది. కొత్త ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఏకంగా 62,000 కోట్ల మేర కిస్తీలకు వడ్డీలకు చెల్లించాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలిసింది. చూడరు కథ ఎట్లుందో. ఇందులో వడ్డీలే సగం ఉంటే 32,502 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే బడ్జెట్లో మెజార్టీ కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై అంచనాలు వేసుకోగా ఉద్యోగుల జీతాలు పెన్షన్లతో పాటు కిస్తీలు వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ఈ రెండూ కలిపితే ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు చేరుతున్నది. అంటే బడ్జెట్లో సింహభాగం వీటికే కేటాయించాల్సి వస్తుంది. ఉద్యోగుల జీతాలు జీతభత్యాలు తర్వాత ఇవన్నీ కూడా కలుపుకొని తర్వాత ఇక్కడ కిస్తీలు అంటే ఇన్స్టాల్మెంట్లు మనం అంటే అప్పు తీసుకొచ్చిందిగా కాక ఆ అప్పుకి ఇన్స్టాల్మెంట్లు తర్వాత దానికి కట్టాల్సిన వడ్డీ ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు దాటుతుందట. ఇంకేంది ఎట్లా గాడిన పెట్టుడు ఏం కథ. ఇట్లా వేసి కుప్ప వేసిపోయాడు. మరి నేను మంచిగా చేసినాను అన్నాడు. ఇక చూడరు ఇంకేం చేసినాడు మనం చెప్తా. ఇక నడుస్తుంది కనిపిస్తుంది అర్థమవుతుంది. చూడరు ఇక్కడ